తెలంగాణ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ అంటే వారికి పెన్షన్లు కానివ్వండి, లేకుంటే జీపీఎఫ్లు ఇవన్నీ కూడా ఏది ఉంటాయో వాళ్ళకు గ్రాట్యుటీ కానీ వారికి రావాల్సినటువంటి హెల్త్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా 2 సంవత్సరాలు ఇవ్వట్లేదు. 2,000 కోట్ల దాకా దాదాపు 20,000 మందికి బకాయిలు ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ఒక ఏదైతే నిర్లక్ష్యం ఉందో దానివల్ల ఈరోజు 40 మంది దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వము ఉద్యోగస్తులకు సమయానికి వీళ్ళు జీతాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉద్యోగస్తులు పోరాడుతూ ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఆ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఒక సపోర్టుగా, అదేవిధంగా ఉద్యోగస్తులు సపోర్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ దగ్గర ధారణా చౌక్ దగ్గర ధారణా చేసింది. మా 3 ఎమ్మెల్సీలు రంజిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, కుమరే గారు వారి యొక్క చేసినటువంటి ఒక ధారణకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము పూర్తి మద్దతుతో మా మద్దతు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసము ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.